తెలుగు వాళ్ళు ఎక్కడా కలిసినా కానీ బాయ్ బాయ్ అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు. కానీ నా సినిమాలకు మాత్రం వాళ్ళు థియేటర్ దాకా రారు. మేం మాత్రం తెలుగు సినిమాలని థియేటర్ దాకా వెళ్ళి చూస్తాం అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం పైన నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సల్మాన్ ఖాన్ గారు ప్రత్యేకంగా బాలీవుడ్ బాద్షా అని చెప్తారు. ఆయన పేరు వింటేనే పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి చాలా హిట్స్ కూడా అయ్యాయి. బట్ రీసెంట్ టైంలో సల్మాన్ ఖాన్ గారు ఒక ఈవెంట్లో ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవేంటంటే, తెలుగు వాళ్ళు హైదరాబాద్ రోడ్లలో ఎప్పుడైనా నేను వస్తే గనుక బాయ్ బాయ్ అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు. కానీ నా సినిమాలకు మాత్రం వాళ్ళు థియేటర్ దాకా వచ్చి చూడరు. మేం మాత్రం తెలుగు సినిమాలు ముంబైలో ఎక్కడ రిలీజ్ అయినా కానీ, ముంబై కాదు ఈవెన్ హిందీ లాంగ్వేజ్ ఎక్కడ రిలీజ్ అయినా కానీ హిందీ వాళ్ళందరూ వెళ్ళి తెలుగు సినిమాలని చాలా చాలా ఆదరిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పిలిచేటువంటి ప్రేమలో ఉన్నటువంటి ప్రేమ అది ఆడియన్స్ థియేటర్ దాకా వచ్చి నా సినిమాలు చూడరు అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సల్మాన్ ఖాన్ గారు. అయితే దీనికి నాని గారు సాలిడ్ రిప్లై ఒకటి ఇచ్చారు. రీసెంట్ టైంకో హిట్ 3 ప్రమోషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. బట్ దాని ప్రమోషన్స్లో ఈ కామెంట్స్ గురించి ఆయన అడిగితే చాలా చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు అండ్ ఒక కౌంటర్ టైప్లో కూడా ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో ఎన్నడూ లేని, అప్పుడు నానిగారి విషయం పక్కన పెడితే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నానిగారు అన్నదానికి ఏం చేశారంటే ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కుచ్ కుచ్ హోతా హై, దిల్తో పాగల్ హై ఇలాంటి సినిమాలని చాలా తెలుగు ఆడియన్స్ చాలామంది ఇక్కడ చాలా పెద్ద హిట్స్ చేశారు. అలాంటి సినిమాలు డెఫినెట్గా అంత మంచి సినిమాలు వస్తే ప్రేక్షకుడు ఎవరైనా కానీ చాలా హ్యాపీగా వెళ్ళి థియేటర్ దాకా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పారు. అండ్ ప్రీవియస్గా సల్మాన్ ఖాన్ గారి సినిమాలు కూడా గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు చాలా సినిమాలు మంచి హిట్లు అయినాయి. ప్రేమ్ లీలా కావచ్చు, బజరంగి భాయిజాన్ కావచ్చు, ఎగ్ ద టైగర్ కావచ్చు, ఇవన్నీ కూడా నానిగారికి ఇష్టమైనటువంటి సినిమా కూడా హమ్ హప్కే హై కౌన్ అని కూడా ఆ సినిమాలో నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందులో పాట కూడా నేను ఇప్పటికీ వింటూ ఉంటాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియాలో మరికొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే, ఎస్ మంచి సినిమాలు తీసినప్పుడు డెఫినెట్గా చాలామంది చూస్తారు. ఈవెన్ సల్మాన్ ఖాన్ గారు లాంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి సినిమాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు పెట్టి కామెంట్స్ చేస్తూ కూడా ఈ సినిమాలన్నీ మంచి సినిమాలు, డెఫినెట్గా మంచి సినిమా తీస్తే థియేటర్ దాకా వచ్చి ఆడియన్స్ చూస్తారు. అలా అని చెప్పేసి టైగర్ జిందా హై ఇప్పుడు ఒకటి రిలీజ్ అయింది, దాని తర్వాత ఆ సినిమా ఎందుకు అంత పెద్దగా ఆడలేదు, ఆడినప్పుడు వెళ్ళి చూడలేదు. అంటే ఇదంతా కూడా సికిందర్ సినిమా టైంలో వచ్చిందనమాట. అంటే సికిందర్ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. దానికి డైరెక్టర్ మురుగదాస్ గారు, మనందరికి తెలిసింది ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టరే. కానీ కొద్ది రోజుల నుంచే ఆయన సినిమాలు ఏవి వర్కౌట్ కావట్లేవు. అండ్ దాంతోపాటే సికిందర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. బట్ దాన్ని అనుకున్నట్టుగా స్టోరీ అండ్ ఎక్కడ మిస్ అయ్యిందో తెలియదు, కానీ చాలామంది దాన్ని తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఆ సినిమా చాలా నచ్చలే. ఒకవేళ బాలీవుడ్కి బాగా నచ్చలేకపోతే తెలుగు వాళ్ళకు నచ్చలేదంటే అది వేరే విషయం. బాలీవుడ్లో కూడా చెప్పుకోదగినటువంటి స్థాయి అని ఆశించిన స్థాయిలో రాలేదు. ఈవెన్ ఆ సికిందర్ సినిమా రిలీజ్ అయిన టైంలో కూడా చాలామంది చావాకు ఎక్కువ మంది వెళ్ళారనమాట. సో అందుకోసమని ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. అయితే ఇప్పుడు అదే సాంగ్ నానిగారికి కూడా ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటంటే, దీదీ తేరా దేవర్ దివానా సాంగ్ని కూడా ఇప్పటికీ పెళ్ళిళ్ళలో ప్లే చేస్తూనే ఉంటారు. నానిగారు దీని మీద రియాక్ట్ అవుతూ, సినిమా కనుక అంత నచ్చితే ఈవెన్ మనం అంతా ఓన్ చేసుకుంటాం, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఆ సాంగ్ అని కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకున్నట్లు కూడా ఈవెన్ సల్మాన్ ఖాన్ గారే కాదు, షారుఖ్ ఖాన్ రీసెంట్ టైంలో పఠాన్ రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది, చూశారు. జవాన్ రిలీజ్ అయింది, జవాన్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల వరకు కూడా చూశారు. ఈ సినిమాలన్నీ కూడా హిట్ సినిమాలు కాబట్టి థియేటర్ దాకా వెళ్ళి మరీ చూశారు తెలుగు వాళ్ళు. కానీ ఫ్లాప్ సినిమాలు అండ్ పాత చింతకాయ పచ్చళ్ళు లాంటి సినిమాలన్నీ తీసుకొని రిలీజ్ చేసి ఇవి చూడండి, నా సినిమాలు చూడట్లేదంటే ఎలా చూస్తారు? సినిమా డెఫినెట్గా బాగుంటేనే థియేటర్ దగ్గరకు వస్తారు. పఠాన్ రిలీజ్ అయింది, జవాన్ రిలీజ్ అయింది. రీసెంట్ టైంలో చావా బాలీవుడ్ సినిమానే. చావా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు అందరికి. దాదాపు 800 కోట్ల ప్లస్ కూడా కలెక్ట్ చేసింది ఈ మధ్యకాలంలో. చావా తెలుగులో చాలామంది చూశారు. సో ఈ రకంగా కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో అయితే దీని మీద నానిగారు మాట్లాడుతూ కూడా ఈవెన్ ఈయన స్ట్రాంగ్ కౌంటర్ అంటే ఇంకా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ ఆయన ఒక సాలిడ్ రిప్లై ఇచ్చారనమాట. అంటే
సినిమా బాగుంటే డెఫినెట్గా ఎలాంటి సినిమాకైనా ఆడియన్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి సినిమాలు. సో ఈవెన్ ఇప్పుడు మనకు తెలుసు షారుఖ్ ఖాన్ గారిది 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా ఉంటుంది. ఆ సాంగ్స్ ఇప్పటికీ కూడా స్టిల్ తెలుగు వాళ్ళు వింటూనే ఉంటారు. సో అలాంటి ఎవర్ గ్రీన్స్ సినిమాలు ఉంటాయి, అవి ఇప్పటికీ చూస్తారు. సినిమా బాగుంటే ఎవరైనా కానీ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయినటువంటి సినిమాలు 'ఆర్ఆర్ఆర్' కావచ్చు, 'బాహుబలి' కావచ్చు, లేకపోతే 'కల్కి' కావచ్చు, ఇవన్నీ కూడా బాలీవుడ్ ఆడియన్స్కి కూడా నచ్చాయి. సో కాబట్టే వెళ్ళి వాళ్ళు చూశారు తప్పితే ఏదో సినిమా స్టార్ని బట్టి లేకపోతే కథ బాగాలేకుంటే ఎవరు చూడలేదు. డెఫినెట్గా సినిమా ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా కానీ సినిమా బాగుంటేనే థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్పితే సో బాగున్న సినిమాని ఎవరు కూడా వదులుకోరు అనే రేంజ్లో నాని గారు సాలిడ్ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మరి సల్మాన్ ఖాన్ గారు అన్నటువంటి మాటలకి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే సినిమా బాగున్నా కానీ తెలుగు ఆడియన్స్ వెళ్ళి బాలీవుడ్ సినిమాలు చూడడానికి ఇష్టపడతలేరా? లేదు అని అంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వెళ్ళి చూస్తున్నారా? ఇన్ఫ్యాక్ట్ అవి రుజువు కూడా అయినాయి ప్రీవియస్ సినిమాలలో. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.